మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదుడు మనకు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 106 కీర్తన 46 వచనం. చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చెరలో ఉన్న వారిపైన నా ప్రభు వారందరి మీద ఆయన కనికరం పుట్టించే దేవుడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఏ చెరలో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల నుంచి బయటకు రాలేకపోతున్నావో, ఏ సమస్యల నుంచి ఉన్న ఆ చెరలో నుంచి విడిపించబడలేక కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నవో, ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వున్న చెరలో నుంచి నా దేవుడు బయటకు రప్పించబోతున్నాడు. నువ్వు ఎటువంటి బంధకాలు ఉండొచ్చు, ఎటువంటి చెరలో నువ్వు ఉండొచ్చు, ఎటువంటి అపవాది తంత్రాలు కాచి దురాత్మ శక్తుల చేత చీకటి శక్తుల చేత పీడించబడుతూ ఆ చెరల నుంచి బయటకు రాలేకపోవచ్చు. కుటుంబంలో రకరకాల తాగుడు, రకరకాల దురాసనాల నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండవచ్చు. ప్రియ దేవుడి బిడ్డ, చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవి ముందుకు రాలేక ఆ చెరలో నుంచి నువ్వు కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉండవచ్చు. నా ప్రభు అంటున్నాడు, ఆ చెరలో నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అంటున్నాడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. అయ్యో, ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి వారు విడిపించబడలేక వారు కన్నీటి మధ్య వారు వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఇదిగో దేవుని వైపు వారు కన్నులు ఎత్తినప్పుడు, ప్రభు సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడు వారు మొరను ప్రభు ఆలకించి వారి యొద్దకు ప్రభు దిగి వచ్చి ఈ ఐగుప్తు చెరలో నుంచి మేము విడిపించి ఇదిగో పాలు తేనె ప్రవహించు కణంలోకి నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసి నడిపించిన సర్వోన్నతమైన దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీ కుటుంబం, నీవు ఏ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నావో, అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, రకరకాల సమస్యలు ఆ చెరలోకి వెళ్ళిపోయి వాటన్నిటిలోంచి నువ్వు రాలేక కృంగిపోతున్నవేమో, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన ఏ చెరలు ఉన్నావో, నువ్వు ఏ చెరల నుంచి బయటకు రాలేకపోతున్నావో ఆయన కనికరం పుట్టించబోతున్నాడు. ఆయన ఆ చెరలో నుంచి నిన్ను బయటికి రప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, నీ శత్రువులు ఒకవేళ చెరలోకి నేను తీసుకెళ్లారేమో, రకరకాల నేను బాధిస్తున్నారేమో, నేను ఈపిస్తున్నారేమో, నేను గాయపరుస్తున్నారేమో, వారికి కనికరి పుట్ట చేసి వారి ద్వారానే మరి అక్కడ నీ మీద కనికరం పుట్టేటట్టు చేసి వారి ద్వారా నా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. కనుక బాధించబడిన వాటిని బట్టి, చెరలో ఉన్న వారిని బట్టి కృంగిపోవాకు. చూడండి, ఇస్సాకు చూడండి, వారి మధ్య చెరలో వారి సమస్యలు ఉన్నారు. మరి తండ్రితో ఇచ్చిన బావులు చేసి పంటలు పండిస్తుంటే ఒప్పుకోలేదు, మావి అన్నారు. ప్రియదేవుడి బిడ్డ మౌనంగా వెళ్ళాడు, మౌనంగా ఉన్నాడు. ఒకరోజు ఎవరైతే తను బాధ పెట్టారో, ఎవరైతే తనని హింసించారో, ఎవరైతే ఇవి మావి అన్నారో వారికి కనికరం పుట్టించేసి ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చేసి ఇదిగో దేవుడు మీతో ఉన్నాడు, నీ చెంగు పట్టుకొని నడుస్తామని ఇస్సాకుతో నడిచారండి. చూడండి, అంతవరకు వారు భయంకర కఠిన హృదయాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా గాయపరిచే హృదయాలు వారి జీవితంలో ఉన్నాయి. కానీ దేవుడి యొక్క కనికరం ఎప్పుడు వచ్చిందో ఏం చేసింది? ఇదిగో ఇస్సాకు మీద వాళ్ళకి జాలి కలిగింది, కనికరం కలిగింది. ఇదిగో దేవుడు మీతో ఉంటున్నాడు. ప్రియ దేవుడు కూడా ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడంటే అది ఎటువంటి భయంకరమైన వారిని కూడా వారి మీద దేవుడు ఒక మంచి హృదయాన్ని దయచేసి ఆ వ్యక్తి మీద కనికరం పుట్టేది చేయగల దేవుడు ఆయన. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు ఎస్తేరు ఒక పేదరాలు, ప్రియ దేవుడి బిడ్డ, రాజుకి ఆమె మీద కనికరం పుట్టింది. ఆ కోటలో ఎంతమంది ఉన్నారండి, వారందరి మీద కనికరం పుట్టలేదు. కానీ ఒక ఎస్తేరు మీద దేవుడి యొక్క కనికరం ఉంది. కనుక చూడండి, ఒక పేద కుటుంబంలో తను ఏమైపోయింది? ఒక రాణిగా మార్చబడింది. చూడండి, యేసోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు జైలు అధికారికి ఏమైందంట? యేసోబు మీద కనికరం పుట్టింది. కనుక ప్రియ దేవుడి బిడ్డ అక్కడంతా వాటి మీద అధికారిగా నియమించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో నువ్వు ఏ చెరలో ఉన్నా,
ఎలాంటి చెరలోకి నీకు తీసుకెళ్ళినా, ఎలాంటి సమస్యలు అయితే నువ్వు పీడించబడుతున్నా, ఎవరు నిన్ను గాయపరుస్తున్నా, నిన్ను బాధిస్తున్నా, నిన్ను కృంగతీస్తున్నా, నిన్ను బాధించున్న వారిని దేవుడు వారి మీద కనికరి పుట్టేసి ఒకరోజు నీ యొద్దకు రాపించగల సర్వోన్నతమైన దేవుడు. కనుక ప్రియదేవుడి బిడ్డ, చెరలో ఉన్నవని భయపడద్దు. సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు చూడు. ఒకవేళ బాధిస్తున్నారా, హింసిస్తున్నారా, నేను కృంగతీస్తున్నారా, భయపడొద్దు. ఈ శరలో నుంచి ఎప్పుడు బయటకంటే ప్రభువులు ప్రార్థన చేసి నువ్వు మౌనంగా ఉండు. సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో గొప్ప చేసి నీవున్న ఆ శరలో నుంచి నా దేవుడిపించి ఆయన ఘనతగా నిన్ను మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి స్తోత్రాలు స్వామి. శరలో ఉన్న వారి మీదకి నా తండ్రి నీవు కనికరాన్ని పుట్టిస్తానని చెప్పిన దేవానికే స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ శరలో నుంచి బయటకు రాలేకపోతున్నారు ప్రభా, వారున్న శరలో నుంచి ప్రభా విడుదల దయచే ప్రభానికే స్తోత్రమయ్యా. శరలోకి తీసుకొచ్చిన వారి మీదకి, వెళ్ళిన వారి మీదకి కనికరాన్ని నడిపించబోతున్న స్తోత్రాలు స్వామి. మీరే సహాయం దయచి ఈ ఉదయకాల అందరైతే వాక్యం అంటున్నారు ప్రభా, వారున్న శరలో నుంచి విడిపించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును.